హలో అండి, మనం వైజయంతి టాక్స్లో మనం కృష్ణుడి గురించే చెప్పుకుంటున్నాం. కృష్ణుడే అందరికంటే ఎక్కువ అన్నిటికీ చాలా ప్రియమైన వాడు, ఆయన్ని మించిన వాడు లేదు అనేది మనం చెప్తాం. ఇస్కాన్ వాళ్ళు కూడా అదే చెప్తారండి. నేను చాలా సందర్భాల్లో ఇస్కాన్ వాళ్ళని మెచ్చుకుంటాను. ఎందుకనంటే మన ధర్మం ఏంటి, మన ధర్మాన్ని ఎలా నమ్మాలి అనేది వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసే చెప్తారు. విచ్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ టు ఆర్ హిందూస్. ఎందుకంటే వేరే వాళ్ళందరూ వాళ్ళ దాంట్లో మన దేవుడే దేవుడు, ఇంక వేరే దేవతలే కాదు, పరమతం దేవుళ్ళే కాదు అని చెప్తున్నప్పుడు మనం ఆ పని చేయకపోవడం మూలంగానే మనకి బోలెడన్ని మత మార్పులు, బోలెడు వెళ్ళిపోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని ఐ అప్రిషియేట్ ఎ లాట్ ఇస్కాన్ పీపుల్. కాకపోతే ఏంటంటే వాళ్ళు విష్ణువు వేరు కృష్ణుడు వేరు అంటారు. అది మూర్ఖత్వం. అది వాళ్ళ పద్ధతి అనుకుందాం, వదిలేద్దాం, మనం ఎవరిని విమర్శించద్దు. కానీ మనకి తెలియవలసింది ఏంటంటే అమ్మవారు స్త్రీ స్వరూపం, లలితాదేవి స్త్రీ స్వరూపం అయితే పురుష స్వరూపం విష్ణుమూర్తి, అదే కృష్ణుడు. అందుకని కృష్ణుడు గోలోకం అన్నిటికంటే హయ్యెస్ట్, ఇంకా పైన లోకం లేదు అంటారు. అమ్మవారిది మణిద్వీపం ది హయ్యెస్ట్, అంతకంటే పైన ఇంకోటి లోకమే లేదు అని అంటారు. ఈ రెండింటిని మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలండి. మనకి యాక్చువల్గా నిరాకార స్వరూపుడు అంటారు. ఈ కింద ఈ అన్ని దేవతలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక్కొక్క పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. ఆ పోర్ట్ఫోలియో ఇచ్చి దీంట్లో ఈ పని చేసి పెట్టండి అని అందరి దేవతలకి ఎలా ఇచ్చారో, అసలు నిరాకార స్వరూపుడికి ఆకారమే లేదు. హయ్యెస్ట్ పవర్కి ఆకారం లేదు. కానీ మనం ఆకారాన్ని క్రియేట్ చేసుకొని మనం ఆ ఆకార ప్రకారంగా మన ధ్యానాన్ని కుదుర్చుకోవడం కోసమని మనం ఇంకాస్త ముందుకి ఆ ధ్యానంలో, మెడిటేషన్లో ది హయ్యెస్ట్ పొజిషన్కి వెళ్ళడం కోసమని మనం ప్రయత్నం చేస్తాం. అసలు నిజం చెప్పాలంటే వాళ్ళ స్థాయి దాటిన తర్వాత వాళ్ళకి అమ్మవారు కనపడు, అయ్యవారు కనపడండి, వాళ్ళు లోకంలో ఉంటారు, అది వేరే విషయం. కానీ మనం ఇవాళ విష్ణుమూర్తి విషయం చెప్పాలి అని అంటే విశోక శ్రీ విష్ణు, ఇది ఒక మంత్రం అండి, చాలా పవర్ఫుల్ మంత్రం అంట. ఎందుకు అని అంటే విశోకం అంటే శోకాన్ని నాశనం చేయడం అన్నమాట. అది విష్ణువు చేయగలడు. శ్రీ విష్ణు అంటే మనకు అమ్మవారు విష్ణువు ఇద్దరు కలిపి వచ్చారు. నుంచున్నా కూర్చున్నా విశోక శ్రీ విష్ణు, విశోక శ్రీ విష్ణు, విశోక శ్రీ విష్ణు అని కనుక మనం మంత్ర జపం చేసామనుకోండి, మన శోకాలు, మన కష్టాలు అన్నీ తీరిపోతాయి. మనకి భగవంతుడు దగ్గర అవుతాడు. ఈ దీంట్లో మీరు ఎవరినైనా ఊహించుకోవచ్చండి. ఏ దేవుడికైనా మీరు ఇది చేసుకోవచ్చు. నరసింహస్వామి ఆయన ఉగ్రస్వరూపంలో ఉంటాడు. మనకు వచ్చే కష్టాలని అంతే ఉగ్రంగా తీసేయగలడు. అలా మీరు ఆయన్ని అనుకోవచ్చు, విష్ణుమూర్తిని అనుకోవచ్చు, కృష్ణుని అనుకోవచ్చు, ఏ రూపమైనా ధ్యానం చేసుకోవచ్చు. ఆ ధ్యానం చేస్తూ విశోకశ్రీ విష్ణు అనుకోండి. ఇది చాలా పవర్ఫుల్. పిల్లలకి నేర్పించండి. నెక్స్ట్ జనరేషను దేవుడికి దగ్గర అవ్వాలి. ఎందుకనంటే మనం ఇప్పుడే చాలా చేంజెస్ చూస్తున్నాము. వెస్ట్రన్ కల్చర్లోకి వెళ్ళిపోతున్నారు మన పిల్లలు, విచ్ ఈజ్ నాట్ గుడ్. మన దేశానికి, మన సాంప్రదాయానికి అస్సలు మంచి చేయదండి, చాలా చెడు చేస్తుంది. సో ప్లీజ్ మన పిల్లలకి మన సాంప్రదాయం నేర్పిద్దాము, మంచి దారిలో నడిపిద్దాం. థ్యాంక్ యూ.